కొంతమంది ఏజ్ అస్సలు అర్థం కాదు. ఎందుకు అంటే స్కిన్ బాగుందనుకోండి యంగ్గా కనిపిస్తారు. సో అది ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఏజ్ అయ్యే కొద్దీ యాంటీ ఏజింగ్ ఎలా చూపించాలి అనేదే ఈరోజు టాపిక్. లాస్ట్ వరకు ఉండండి, ఎవరు లీవ్ అవ్వద్దు. జనరల్గా ఏజ్ అయ్యే కొద్దీ మనకి స్కిన్ అనేది చాలా డ్రై అయిపోయి ముడతలు పడిపోతూ ఉంటాయి. ఈ ముడతలు పడడానికి రీజన్ ఏంటి అంటే లోపల మనకి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వకపోవడము, త్వరగా డ్యామేజ్ అవ్వడము, ఇది అనమాట ప్రాబ్లము. సో జనరల్గా ఫేషియల్స్ అవి చేయిస్తుంటారు లేడీస్. సో ఫేషియల్స్ చేయించినప్పుడు అది ఎక్కువగా రబ్ చేస్తారు. సో ఏజ్ అయ్యే కొద్ది ఫేషియల్స్ కూడా చేయించకూడదు, స్కిన్ పాడవుతుంది అనమాట. సో దాంతోపాటు మెనోపాజ్ దాటిన తర్వాత త్వరగా ఏజింగ్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని మెయింటైన్ చేయాలి అంటే మనకు ఫిష్ కొలెజన్ అవసరం. సో ఫిష్ కొలెజన్ మనకి ఈ స్కిన్ని మళ్ళీ రీగెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. త్వరగా దెబ్బలు తగిలినా లేకపోతే ఎక్కువగా మనం సన్కి వెళ్ళినా తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో మంచి డైట్ ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి. స్వీట్స్, తర్వాత కూల్ డ్రింక్స్, ఈ హెవీ డైట్ ఉంటుంది చూడండి, అనిమల్ ప్రోటీన్, ఇలాంటివి తీసుకోవడం వల్ల త్వరగా పాడవుతుంది స్కిన్. సో మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం, ఇన్నర్ అండ్ అవుటర్. ఇన్నర్ ఉందనుకోండి, మన పొట్ట క్లీన్గా ఉందనుకోండి, స్కిన్ చాలా బాగా కనిపిస్తుంది. లేదంటే పిగ్మెంటేషన్ వచ్చేసి తర్వాత తొందరగా డ్రై అయిపోయి తొందరగా ముడతలు వచ్చేస్తాయి అనమాట. సో మీరు స్కిన్ ఇంకా కాపాడుకోవాలి అంటే నన్ను అడగండి, ఎందుకంటే నేను స్కిన్ రిజల్ట్ చాలా బాగా తీసుకున్నాను అండ్ నా ఏజ్ 43. సో చాలామంది నేను కనిపించను అంటారు. సో మీకు కూడా అలాంటి టిప్స్ కావాలంటే వెంటనే నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.